Cancer Healer Center, a new beginning. న్యూస్ తాడేపల్లిలో జగన్ నివాసం వద్ద అగ్ని ప్రమాదాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 5 బృందాలు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నాయి. మాజీ సీఎంకి ఎస్ఆర్సీ సూచనల మేరకు రక్షణ కొనసాగుతోందని అడిషనల్ ఎస్పీ రవికుమార్ చెప్తున్నారు. ఫైనల్ కంక్లూషన్ వచ్చే విధంగా అన్ని కోణాల్లో దీన్ని విస్తృతంగా మనం ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 5 టీమ్స్ కూడా మనం ఫామ్ చేశాము, ఎందుకు ఎలా జరిగిందని చెప్పేసి. సో మెయిన్ గా మనకి కేసులో మనకు వచ్చేసరికి ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ కేసుకు సంబంధించి. దానికి సంబంధించి మనము ఐఓ గారు అయినటువంటి సిఐ తాడేపల్లి గారు మనకి ఏదైతే సీఎం గారు ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ ఎవరైతే మనకి పిటిషన్ కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తి నారాయణమూర్తి అనే వ్యక్తి గారికి ఆయన్ని సీసీ ఫుటేజ్ ఇవ్వమని చెప్పేసి మనము నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఇచ్చారంటే, మనకి గవర్నమెంట్ ఫార్మ్ అయి మారిపోయిన తర్వాత మా దగ్గర ఎటువంటి సీసీ ఫుటేజెస్ లేవు, సీసీ కెమెరాలు కూడా తీసేశారన్నట్టు వాళ్ళు మనకి రాతపూర్వకంగా మనకి సమాధానం ఇవ్వడం జరిగింది. దాని మీద మనకి యాక్చువల్గా అయితే అక్కడ కెమెరాస్ క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి కూడా. సో మనం ఏంటంటే హార్డ్ డిస్క్ ఇంకా ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, క్లియర్గా పని సీసీ ఫుటేజ్ అయితే లేదంటున్నారు, కానీ కనీసం కెమెరాస్ ఉన్నాయి కాబట్టి హార్డ్ డిస్క్ ఏమైనా ఉందేమో, అందులో డేటా ఉందేమో అని చెప్పేసి ఇమ్మని చెప్పి మనం అడగడం జరిగింది నిన్న. అది కూడా ఈ రోజు వరకు టైం ఇచ్చాము. ఈ రోజు వరకు కూడా మనకి ఎటువంటి ఆధారం కానీ సీసీ ఫుటేజ్ కానీ ఇవ్వలేదు. ఇటు పోలీసులు వైసీపీ కార్యాలయంలో వ్యక్తులకు నోటీసులు ఇవ్వడంతో పాటు జగన్ నివాసం వద్ద సీసీ కెమెరాలు తొలగించడంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై పోలీసులకు తాము ఫిర్యాదు చేశామని, ఘటన జరిగిన రోజు కార్యాలయానికి వచ్చి పార్టీ నేతల సమాచారం కూడా పోలీసులకు ఇచ్చామని వైసీపీ నాయకుడు నారాయణమూర్తి తెలిపారు. అయితే జగన్ భద్రతకు చర్యలు తీసుకోకుండా తిరిగి తమకే ఆధారాలు ఇవ్వాలని పోలీసులు తిరిగి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు వైసీపీ నేత నారాయణమూర్తి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలి, సర్విలెన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, కంటిన్యూగా పెట్రోలింగ్ ఉండాలి. ఇవన్నీ లేకుండా ఇప్పుడు మళ్ళీ మేము చెప్పిన తర్వాత కూడా మళ్ళీ హార్డ్ డిస్క్ కావాలి, ఫుటేజ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది రాదు కదా. వాళ్ళకి తెలిసిన విషయం అది, అదేం వాళ్ళకి తెలియంది కాదు. ఇదేదో కక్ష సాధింపుగా మనకి నోటీసులు ఇస్తున్నట్టే కనపడుతుంది తప్ప, మేము కంప్లైంట్ ఇచ్చాం, ఇట్లాంటి దుశ్చర్య జరిగింది, తగలబడ్డది, ఎవరు చేశారో దాన్ని చూడండి అని చెప్పేసి మేము అడిగితే దాన్ని మళ్ళీ నోటీస్ ఇవ్వడం అనేది మరి వాళ్ళకే వదిలేస్తున్నాం. దాని మీద సరిగా స్పందించాలి, చర్యలు తీసుకోవాలి, సెక్యూరిటీ పెంచాలి. Cancer Healer Center, a new beginning.